బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరగడంతో విచారణను ప్రెస్టేజ్ గా తీసుకున్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే ఏసీ కోచ్ లో పనిచేసే స్టాఫ్ ను పూర్తి స్థాయిగా విచారించారు. ఉదయం 8 గంటల సమయంలో కోచ్ లో పొగ వ్యాపిస్తుంటే 10 గంటల వరకు ఎందుకు గుర్తించలేదని ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్ ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరగడంతో విచారణను ప్రెస్టేజ్ గా తీసుకున్నారు రైల్వే అధికారులు. సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్ ఆధారంగా పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏసీ కోచ్ లో పనిచేసే ఇటు స్టాఫ్ ను కూడా పూర్తి స్థాయి విచారించారు. ఉదయం 8 గంటల సమయంలో కోచ్ లో పొగ వ్యాపిస్తుంటే 10 గంటల వరకు ఎందుకు గుర్తించలేదని ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన విజువల్స్ ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోచ్లో పొగ వ్యాపిస్తుంటే ఎందుకు గుర్తించలేదు అంటూ కూడా అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలో నమోదైన విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్న జరిగిన ఈ ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ అధికారులైతే చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ లో ప్రమాదం జరగడాన్ని రైల్వే అధికారులైతే విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు లైవ్ అందిస్తారు. నాయుడు, చెప్పండి, నిన్న జరిగిన రైల్వే కోచ్ లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దీనిపై పోలీసులు అయితే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఏ ఆధారాలను సేకరించారు నాయుడు? ప్రసన్న, నిన్న జరిగిన రైల్వే ప్రమాదంలో అయితే పూర్తిగా అయితే ప్రత్యేక బృందం వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, 3 బోగీల్లో ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుందో పలు కోణాలు అయితే దీన్ని దర్యాప్తు చేయడం జరిగింది. టెక్నికల్ టీం వచ్చి పూర్తిగా రైల్వే స్టేషన్ అంతా పరిశీలిస్తున్నారు. అయితే లోపలికి ఎవరిని రానిచ్చే పరిస్థితి అయితే లేదు. అధికారులు ఇది మీడియాకి పూర్తిగా తెలియనివ్వకుండా వాళ్ళు సీక్రెట్గా అయితే విచారణ చేస్తున్నారు. నిన్న పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే రైలు ఆగి ఉన్న ట్రైన్లో ఈ మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణికులు ఎవరు లేరు. దీంతో ఒక పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణం ఇలా బయలుదేరడంతో పూర్తిగా అయితే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక ప్రమాదం అయితే తప్పింది. ప్రయాణికులు ఎవరు లేరు. ఓన్లీ బోగిలోనే మంటలు రేగడంతో వెంటనే తక్షణమే ఫైర్ సిబ్బంది వచ్చి పూర్తిగా ఈ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న పూర్తిగా అదుపులోకి తెచ్చిన పరిస్థితి మనం కూడా చూసాం. అయితే టెక్నికల్ టీం వచ్చి ఈరోజు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు అనే కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క నగరవాసులు మాత్రం ట్రైన్లో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఈ ప్రమాదంపై పూర్తిగా ప్రయాణికులు ఒక షాక్లో గురయ్యారు. ఎందుకంటే విశాఖ రైల్వే స్టేషన్లో వేలాదిగా రోజు ప్రయాణం చేస్తుంటారు. అలాంటిది ప్రయాణికులు పూర్తిగా ఈ అగ్ని ప్రమాదాన్ని దగ్గరుండి చూడడంతో ట్రైన్లో ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని, సేఫ్టీ మెజారిటీస్ లేవని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అంతా కూడా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు నిన్న ప్రమాదం ఏ విధంగా చూస్తారు? నిన్నటి ప్రమాదాన్ని పూర్తిగా రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి రైల్వే బడ్జెట్ని పూర్తిగా రద్దు చేసి దాన్ని సాధారణ బడ్జెట్లోకి దాన్ని అంతర్లీనంగా చేసేసి రైల్వే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కావాల్సినటువంటి చర్యల్ని అప్పుడే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రైల్వేకి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం వల్ల, ప్రత్యేక బడ్జెట్ లేకపోవడం వల్ల, దాన్ని ఒక ప్రత్యేక వ్యవస్థగా గుర్తించకపోవడం వల్ల, దాని మీద ఒక నియంత్రణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అప్పుడే వచ్చి ఆగిన కోర్బా ఎక్స్ప్రెస్ ఇంకా కాసేపట్లో తిరుమల ఎక్స్ప్రెస్గా మారి కడపకు ప్రయాణించాల్సినటువంటి ఒక రైలు అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదానికి స్టేషన్లో గురైంది. ఈ నేపథ్యంలో అప్పటికి ఆ రైల్లో ఎవరు ప్రయాణికులు లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవేళ అదే రైలు గనక ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగుంటే నిన్న ఆగినప్పుడే 3 బోగీలు తగలబడ్డాయి.
ఒక్కొక్క బోగీలో 80 మంది ప్రయాణించే అవకాశం ఉంది రైల్వే రిజర్వేషన్ చార్ట్ ప్రకారం. 80-85 మంది ప్రయాణిస్తారు. అట్లా 3 బోగీలు అంటే కనీసం 250 మందికి ప్రమాదం జరిగి ఉండేది. అదే కనుక రన్నింగ్ మూమెంట్లో ఆ ప్రమాదం జరిగి ఉంటే ఆ ప్రమాద తీవ్రతను అంచనా వేయడం చాలా కష్టంగా ఉండేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రైల్వే అధికారులకు చిత్తశుద్ధి లేదు, రైళ్ల రాకపోకలపైన నియంత్రణ లేదు, ఆ రైళ్లలో సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అని పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ గత నెల రోజులు గమనిస్తే అనేక చోట్ల అనేక రైల్వే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రైల్వే ప్రమాదం జరిగినప్పుడు దాని మీద విచారణ కమిటీ వేయడం, ఒక టీం వచ్చి పరిశీలించడం, వెళ్ళడం తప్పితే దాని తర్వాత తీసుకున్నటువంటి చర్యల మీద అధికారుల మీద పలానా చర్యలు తీసుకున్నాం, ఈ రకంగా ప్రమాదం జరిగింది, దీనికి గల కారణాలు ఇవని చెప్పేసి మేము అన్వేషించాం, ఈ తప్పుల్ని మేము సరిదిద్దుకున్నామని ఎక్కడా రైల్వే అధికారులు వ్యవస్థకు చెబుతున్నటువంటి దాఖలాలు లేవు. మొన్న బడ్జెట్లో కూడా రైల్వేకి సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. కేవలం మేము రక్షక వ్యవస్థ లాంటి దానికి ఖర్చు పెడుతున్నాం అంటున్నారే కానీ ఆ రక్షక వ్యవస్థ నిజంగా పనిచేస్తూ ఉందా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఈరోజు ప్రయాణికుల మదిలో కనపడతా ఉంది. ఈ దేశంలో అత్యధిక మంది ప్రయాణికుల్ని లక్ష్యం గమ్యం వైపు నడిపిస్తున్నది రైల్వేలు. ఈ రైల్వేల మీద ఈరోజు సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజానీకానికి నమ్మకం సన్నగిలుతా ఉంది. మేము రైలు ఎక్కితే భద్రంగా చూడొచ్చు. పూర్తిగా అయితే రైల్వే శాఖ పట్ల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇంత నిధులు, కోట్ల రూపాయల నిధులు కేటాయించాం, ప్రతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని చెప్తున్న రైల్వే శాఖ మాత్రం పూర్తిగా ప్రయాణికులు ప్రయాణించేసే సేఫ్టీ మెజార్టీస్ అయితే పాటించట్లేదని పూర్తిగా ప్రయాణికులు కూడా మండిపడుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ దర్యాప్తు అయితే వేగవంతం జరుగుతుంది. మరోపక్క ఏ విషయాన్ని కూడా మీడియాకి అయితే తెలియనివ్వకుండా పూర్తిగా ఈ అగ్ని ప్రమాదాన్ని దాస్తున్నారా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ నాయుడు.